హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు బ్లాగ్ వచ్చింది ఏంటంటే ఈరోజు మేము ఒక ట్రిప్కి అయితే పోతాను. ఆ ట్రిప్ ఏంటంటే వరంగల్ టు చెన్నై, చెన్నై టు అరుణాచలం, అరుణాచలం టు పాండిచ్చేరి. ఇప్పుడు అటైతే పోవాలి. అంటే ఇప్పుడు ట్రైన్ ఏమో 6:45కి అయితే ఉన్నది. 6:45కి అయితే బయలుదేరాలి. అప్పటి నుంచి మళ్ళీ ఏమేటి పోతామో అల్లు ఈ బ్లాగ్లో చూపిస్తాం. ఎంతెంత ఖర్చు వచ్చిందో, ఎంతెంత పట్టుకుపోయినామో మేము చూడండి. అయిపోయిందన్నమాట. ఇక మొత్తం అయితే రెడీ అయిపోయినాం. ఇంకా బ్యాగ్ వేసుకున్నాం. ఇక అవుట్ఫిట్ అయితే పోతానో చూపిస్తా. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని పోవాలి. ఇక మా దోస్తాలు వస్తారు అటు ఇప్పుడే మా ఇంటికాడికి. ఇక వచ్చినాకనైతే ఇక బయలుదేరాలి ఊరికి వెళ్ళి. ఓకే, మళ్ళీ పోతానో చూపిస్తా. ఇక పోతాను ఇవైతే ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేసుకోవాలి. మళ్ళీ 140 రూపాయలు చూపిస్తాను మా ఇంటికాడికి వెళ్ళి వరంగల్కి. ఇక అడిగి వెనక మళ్ళీ చూపిస్తాం. మళ్ళీ చూడు, మళ్ళీ ర్యాపిడో అయితే బుక్ చేసినాం. ఇక కట్ట మీద దాకా నడుచుకుంటూ పోవాలి. నేను మా దోస్తులం ఇద్దరం అంటే ముగ్గురం పోతాను. రేపు 6 వస్తారు. ఇక ఫస్ట్ అయితే ఇప్పుడు చెన్నైకి పోతాం. చెన్నై అంటే బ్లాగ్ చెన్నై దాకా, చెన్నైకి 4 తోటి ఎండ్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి చెన్నై టు అరుణాచలం, అది వేరే వీడియో లెక్క వస్తుంది. సరే, మళ్ళీ ఇక ఆటో ఎక్కినాక మళ్ళీ కలుసుకుందాం. ఆటో అయితే ఎక్కేసినాం. ఇక చెమట మాత్రం ఘోరం వస్తుంది ఎండకి. ఇప్పుడు ఈడికి వెళ్ళి మళ్ళీ వరంగల్ పోవాలి. వరంగల్ పోయినాక తర్వాత మేము ఎన్నింటికి పోతామంటే 4 గంటల ముందే పోయి ఆడు ఉంటాను. ఎందుకంటే మేము ఎప్పుడు పోలే, అందుకే పోయాడ ఎట్లుంటుందో తెలియదు మళ్ళా. సరే, మళ్ళీ మా దోశలు వస్తానంటే ఆయన ఎందుకులేదా అయితే ఆటోనైతే దిగేసినాం. ఇప్పుడు తినేదానికి పోతాను మేమన్నా. ఎండ మాత్రం బాగా కొడుతుంది కాబట్టి ఇక ముందరికి పోవాలి, నడుచుకుంటూ పోవాలి. ఇక ఆడికి పోయినాక మళ్ళీ చూపిస్తా. వచ్చేసాం. వీళ్ళ లొల్లి చూడు. డైరీమిల్క్ ఎప్పుడు పెట్టినారా అని అడుగుతాను. ఎప్పుడు పెట్టినారా? అయితే డైరీమిల్క్ ఎప్పుడు పెట్టినారా? అది వానికి తెలియదట. ఇప్పుడైతే తినాలి. 3 చికెన్ ఫ్రైడ్ అయితే ఆర్డర్ పెట్టినాం. మా బ్యాగ్ బరువు ఉన్నది అమ్మ. అదో ఒక్కొక్కటి బ్యాగ్ ఎట్లా పెట్టింది నుంచి. అది ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు పొద్దురు కానీ ఇన్స్టాగ్రామ్ చూడలేని బాధపడతాను. ట్రైన్లో ఏం చెప్తుంది రాదు, అప్పుడు చూసుకుంటూనే ఉంటావు కదా. సరే, మళ్ళీ అది వచ్చినాక చూపిస్తాం. ఏదైతే దిగేసినాం. ఇక ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపలికి పోతాం. తిన్నాం. వాటర్ అయితే తాగేసిన. ఇక ఇప్పుడు ఎడవాలంటే ఇప్పుడు అడిగి పోయి ట్రైన్లు ఎత్తాలి. మాది ఎక్కడో తెలియదు. ఈ అమ్మాయి ఇందాక ముక్క మొత్తం ట్యాన్ అయిపోయింది. హలో గైస్, అదో హలో గైస్ అంటారు మా బొమ్మాడాడు. ఇప్పుడు అయితే మాది ఎక్కడ, మేము ఎప్పుడు రాలేదు అక్క ట్రైన్కి. అసలు మేము ఎప్పుడైనా కానీ ఫస్ట్ టైం అంటే మా ఇంట్లో కాకుండా ఫస్ట్ టైం నేను ఒక్కరిని కూడా, అంటే నేను మా దోస్తాళ్ళం. మా ఇంట్లో పంపుడు గ్రేట్ అసలు నిజం చెప్పాలంటే. ఏడికి అమ్మ అరుణాచలం, పాండిచ్చేరి ఇక ఈ దాకా పంపుడు అంటే గ్రేట్ ఏమో వాళ్ళు. ఇప్పుడు ఎటువాలా మనం? ప్లాట్ఫామ్ నెంబర్ అట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అట మాది. కాకపోతే మా ట్రైన్ ఇప్పుడు కాదు, 6ంటికి. ఇవి వచ్చిన ఇప్పుడు బరాబర్ మేము 5 ఎంత అవుతుంది టైం? 4:41 అవుతుంది. ఇంకా 5 కూడా అయితే లేదు. అంటే మా ట్రైన్ ఇప్పుడు కూడా రాదు అసలుకే. మరి ఇప్పుడు మళ్ళీ ఆడికి పోయినాక మళ్ళీ వీడియో తీస్తాం. వచ్చే మంది ఉన్నారు అలా. ఇప్పుడైతే మేము వీడియో మా దోస్తాడు ఏమంటాడంటే ముందట అమ్మాయి కావాలంటాను. ఇది పక్క పెడతాను నేను. ఇప్పుడైతే మా స్టేషన్ కాడికి అయితే పోతాను. మాది ఎంతరా? S5. ఇక్కడ C14 ఉన్నది. ఇంకా మేము ఫుల్ దూరం పోవాలి. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉన్నాయి వెహికల్ పోవాలంటే. కాబట్టి ఇప్పుడు ముందడికి పోవాలి మేము. అడిగి పోయినాక చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడైతే కూర్చున్నాం ఈడ. ఇక ట్రైన్ రావడానికి ఇప్పుడు టైం 5:30 అవుతుందా? 5:30 అవుతుంది. 5:30. ఆ ట్రైన్ వచ్చేసరికి ఏమో ఇక 6 అవుతుందో 6:30 అవుతుందో తెలియదు సరిగ్గా. అక్కడ ఏమని చూపిస్తుంది యాప్లో? మంచిర్యాల ఉందని చూపిస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్. ఇప్పుడు ఆడికి వచ్చేదాని చెప్పి ఇక్కడ కూర్చోాలి. ఇక ఎండ మాత్రం పిచ్చి కొట్టుకొడుతుంది. బుచ్చేడ దొంగలు ఉంటారు ఏం తెలుస్తలేదు, భయమవుతుంది. సెల్ వేసుకపోతాడా ఏం వేసుకపోతాడా అని తెలియదు. అరే ఆ కంపార్ట్మెంట్లో గేట్ ఎత్తారా? ఏవన్నట ఇవి పెడతారు కానీ అవి పెట్టరు. మా స్లీపింగ్ క్లాస్ బుక్ చేసినాం. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ బుక్ చేద్దాం అనుకున్నాం కానీ మేము పోయేది ముగ్గురమే. కొంచెం ఎక్కువ మందితో పోతే మంచిగా ఏసీలో చిల్ కావచ్చు కానీ ఏమో తెలియదు. ఇక పోవాలి. ఇంకా టైం అయితే లేదు. అమ్మ 10 రోజుల కాంచి జనరల్ ఊరు. మీ అమ్మ జనరల్లా ఒక్క నిమిషం జనరల్ టికెట్ చూడు. అమ్మ ఎంతమంది ఉన్నారు ఒక్క బోగిలా.
అగో బొచ్చని మంది ఉంటారు ఊరిని అబ్బా మేము జనరల్లో పోతే సత్తరు పోలేనా జనరల్లో మీరు పోకారి టికెట్ పైసలు ఎంతైనా మంచి పైసలు పోతే పోయాను అనుకోండి స్లీపింగ్ క్లాస్కి అయినా మీ ఇష్టం మీ ఫైనాన్షియల్ ఫైనా ఏంటది క్రై ఫైనాన్షియల్ ఖర్చులు మీకు ఎంత ఉంటే అంత మీకు పైసలు ఉంటే మీకు నచ్చిన దాంట్లో పోతే అంటే స్లీపర్ అయితే మాకైతే తక్కువనే పడ్డది 500 ఏమో అయింది మనిషికి 500 అయింది ముఖానికి మాత్రం ట్యాన్ పిచ్చి వచ్చి ట్యాన్ మాత్రం ఈ ట్యాన్ పోవడానికి ఇంకా ఇక్కడికి వచ్చినాక నెల అవుతుందో 2 నెలలు అవుతుందో జిడ్డు జిడ్డు అవుతుంది ముఖం నిజం రా సుల్య ముఖం ఖరాబ్ స్టార్ట్ ఎండలో తిరుగుడుతోటే మనకి మళ్ళీ ఇప్పుడు పోయేటప్పుడు వచ్చినా వచ్చినప్పుడు అట్లా మన ముఖాలు పోయేటప్పుడు చూడు ఎంత నల్లగా అవుతాం మనం వచ్చేటప్పుడే నల్లగా అవుతాం అన్న వాళ్ళని అగో ఇంకా వాడి చెవుల ఇంకా 2 3 ఇంకేమైనా పెట్టుకోమని చెప్తుంది వాడు ఏం చెప్తాను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి పళ్ళ రీల్ చెప్తాను ఛార్జింగ్ అయిపోతుంది తెలుస్తుంది సరే మళ్ళీ ఆడి వెనక మళ్ళీ ట్రైన్ ఎక్కేటప్పుడు మళ్ళీ వీడియో తీద్దాం ఇది అన్నమాట మా ఏంద్రా మనది ఎస్వై మాది అరే రిజర్వేషనే కదరా ఎందుకురా ఉరుకుతాళ్ళు మాది రిజర్వేషనే కాకపోతే మా వాళ్ళు పిచ్చి కుక్కలు లెక్క ఉరుకుతాళ్ళు తింటురా ఫుడ్ ఇప్పుడైతే ఎక్కుతున్నాం అరే ఇదే కదరా బయటే మహేషా ఇప్పుడైతే ఎక్కేసాం నేనైతే అర్థం ఉండేసింది ఏదరా మన సీటు ఇదేనారా మా ట్రైన్ వచ్చేది ఇక మాకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసిళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆడికి పోయినాక చూడాలి ఇప్పుడు దగ్గర దాకా వచ్చిందట ఇంకా కిలోమీటర్ దాకేమో ఉన్నది అటకంటే ఇక మా వాళ్ళైతే ముందర వెయిట్ చేస్తారు ఇట్లా వెయిట్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఆడికి వెళ్ళి ఇంకా ట్రైనింగ్ అది ఇంకెంతసేపు ఉన్నదిరా ఇంకెంతసేపు ఉన్నది అయిపోయింది మన కిలోమీటర్ ఇంకా 1 కిలోమీటర్ ఉన్నదట ఇక వచ్చేసింది అనుకుంటే దగ్గరికి ఆగాలి ఇంకా రాలే ఇంకా మాది సో అక్కడ వచ్చే ట్రైన్ మాది అనుకున్నా మేబీ జర్రా వాళ్ళ మీద స్టేషన్ మీద పోతాను ఇక వెయిట్ అవుతాను ఇక మా ట్రైన్ అయితే వచ్చేస్తాను ఇక ఇంకొత్తలేదేంద్రా ఇక వాళ్ళు రెడీ ఉన్నది ఎప్పుడు ఎక్కుదామా ఎప్పుడు పోదామా అని అదో స్నాప్ పెడతాను వీడియో ఏం చెప్తున్నావు బ్లాష్ ఇగో ఇన్స్టా ఓపెన్ చేసి అగో ఇంకైతే ట్రైన్ అయితే వచ్చేస్తాను ఇక పక్కన ఏదో భోగి అయితే ఆగింది అమ్మ ఇంత పెద్దగా ఉన్నది భోగి అయితే అది ఓ మై గాడ్ పైన అరే సన్నీ ట్రైన్ వచ్చినప్పుడు పై ఆ కరెంట్ పోల్ ముట్టుకోపోరా సూపర్ మ్యాన్ అయితే అప్పుడు నువ్వు ఫ్లాష్ మ్యాన్ అయితే డైరెక్ట్ ఫ్లాష్ మ్యాన్ 5 days ఎత్తు అది వాడి ముఖం చూడు వాడిని చూడు అదిగో అట్లా పట్టుకుంటున్నట మాడి బొగ్గ అయిపోతాడట వాడు అరే చూడరా ఏడాకి వచ్చింది చూడరా ఏడాకి వచ్చింది చూడరా ఇక ఓపెన్ చేస్తాను వాడి అయితే ఆగరా చూపిరా మాకు అరే ఇంకా 2 కిలోమీటర్లు చూపిస్తాను ఇంకా ఇగో చూపిస్తాను నెక్స్ట్ ఈ వీడియోకి బాగా వైరల్ అయితే నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేయాలన్నా వద్దా ఆలోచించాలి నెక్స్ట్ ట్రిప్ గోవా అట చూడాలి నెక్స్ట్ ట్రిప్ గోవానే ఇక గోవా పోయి చిల్లే రావాలి మళ్ళీ ఇప్పుడు అరుణాచలం పాండిచ్చేరి ఫస్ట్ అయితే ఇప్పుడు చెన్నై కాడ స్టాప్ అవుతాం ఇంకెంతసేపు రా అప్పటికాంచి 1 కిలోమీటర్ అండే సరిపోతుంది అటు పడ్డావు అనుకో సత్తావు నువ్వు జర్రా వెనకాల చూసుకోరా ట్రైన్ అయితే వచ్చేస్తుంది అవుపడుతుందా నాకు బుద్ధి సావ కొడతాను అనుకుంటా ఆ ముందు వచ్చేది మా ట్రైనే ఇక పోవాలి ఇక ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది మన సీట్ నెంబర్ ఎంతరా నీది 8 నాది 12 13 13 14 కాకపోతే ఏం కథ ఏంటంటే వీని ట్రైన్ కొంచెం దూరం అంటే వీని సీట్ కొంచెం దూరం పడ్డది నా 13 వీంది 14 కాబట్టి ఇప్పుడు మా ట్రైన్లో ఎంతమంది ఉన్నారో చూడాలి మన భోగిలో ఎంతమంది ఉన్నారు అవి వాటి అందరు ఇయర్ ఫోన్స్ పెడతారు ఇక కూమా అవుతారు ఇక అబ్లాష్ మీ గర్ల్ ఫ్రెండ్ ఏమంటుంది అబ్లాష్ ఏమన్నా మీకు గర్ల్ ఫ్రెండ్లు కావాలంటే ఇంకా ఏందిరా నువ్వు అమ్మాయిలు ఉన్నారా అని కదా వాడైతే అమ్మాయిలు మీకు ఏమైనా అమ్మాయి కావాలంటే వాడి ఇన్స్టా ఐడి కింద పెడతా దానికి మెసేజ్ చేయరు మనకి చాలా మంది అమ్మాయిలు తెలిసిన వాళ్ళు ఉన్నారు అలా మీకు కూడా వాళ్ళని ఒకరిని సెట్ చేస్తారు ఇక ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇక రావే నీ అమ్మ అయ్యా ఇది అన్నమాట మా ట్రైను జర్రా దోసాన్ని ఒంగులది
ఇగో ఇక వెళ్ళాలి, ఇక వెళ్ళిపోవాలి, మింగేసారి ఇక. చాలా మంది ఉన్నారు ఇక. నేనైతే ఇక పోవాలి ఇక. అరే స్లీపర్ మనం ఫస్ట్ ఏసీ బుక్ చేసుకుంటే అయిపోగారా. ఫస్ట్ మేము అనుకున్నాం, ఫస్ట్ మేము పోయేటప్పుడు మేము అంటే మాకు తెలిసిన వాళ్ళు 10 మంది వస్తారు అనుకున్నాం. అప్పుడు ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాం అనుకున్నాం, కాకపోతే వాళ్ళ అమ్మాయిలు కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏసీ అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు మేము ముగ్గురం అబ్బాయిలమే కాబట్టి మాకేం పడదు, ఎవరు ఉన్నా లేకపోయినా. కాబట్టి ఏది ఉన్నా లేకపోయినా మాకేం పడదు కాబట్టి స్లీపర్ బుక్ చేసుకున్నాం అంతే ఇక. అరే వాడు చూసిన వారు ఆడనే కూర్చున్నారు టీసీ కాదు, ఇటు వస్తలేరు ఇక. మళ్ళీ ఆగురు ఇక. మళ్ళీ మళ్ళీ ట్రైన్ ఎక్కినప్పుడు వీడియో తీస్తా. ట్రైన్ అయితే ఎక్కేసినాం ఇక. కాకపోతే ట్రైన్ ఎక్కిందంటే పక్క నుంచి బాత్రూమ్, మీ అమ్మ గబ్బు వాసన వస్తుంది. ఆ వాడేమో ఆడిపోయి కూర్చున్నాడు. కాకపోతే ఆ కింద ఆ పై సీట్ నాది, కింది సీట్ బాగుంది. ఏందో ఏమో ఈ కథ నాకు తెలుస్తలేదు. కాకపోతే గాడికి మాత్రం మస్తు వస్తలేదు, సబ్సిడీ అయితే అంది. ఇది ముందే ఇట్లుంటుంది అని చెప్తే వేరే ఫస్ట్ ఏసీ అయినా బుక్ చేసుకునేటోళ్ళం. అయితే గబ్బు చెన్నైకి అయితే వచ్చేసినాం ఇక. అరే స్టాప్ వచ్చిందారా, దిగాలి. స్టాప్ అయితే వచ్చేసింది. అమ్మాయితో చెప్తానా, ఈ ట్రావెల్ జర్నీరా స్లీపింగ్ క్లాస్ బుక్ చేసి పోయినా కానీ వచ్చాను అని నాకు దగ్గర అంతే. నేనైతే వాడినా మంచిగా. నైట్ ఏం తినలే. మన హన్మకొండలనే మన బిర్యానీ తినడైంది ఇక. అంతే ఇక. ఇప్పుడు దిగినాక ఇప్పుడు ఏడ దొరుకుతాయి. ఫస్ట్ దిగినాక బ్రష్ చేయాలి. కొత్త మేము తెలవని ముచ్చట ఏంటంటే మేము పేస్ట్ పెట్టుకోవాలి. బ్రష్ పెట్టుకున్నా కానీ పేస్ట్ పెట్టుకోవాలి. మా కథలు అట్లా ఉంటాయి. మళ్ళా ముఖం మొత్తం ట్యాన్తో నిండిపోయింది. ఇప్పుడు ఎటు పోదాం, బీచ్కి పోదామా? ఇది పొద్దున పోవాలా బీచ్కి. ఇప్పుడు ఫస్ట్ అయితే లగేజ్ రైల్వే స్టేషన్లో పెడదాం. మోహన్ కానీ రెడీ కావాలి. సామాన్ ఎక్కడ పెడతాం ఏమో. మళ్ళీ ఇప్పుడు మాకు ఇప్పుడు చెన్నైకి రాలే, ఇప్పుడు టాస్క్ అవుతుంది మాకే. అదే ఆగిందారా ట్రైను, వాడు దిగిపో. సైకిల్ పెయిన్ ఉన్నా, నేను పెయిన్ సైడ్ అప్పల్లో ఉన్నా. ఆగు మళ్ళా ఇది జిప్ పెట్టాలి బండి. జిబ్బుకేమైంది బొంగు ఆమామేదాన్ని. అయిపోయింది. అయితే ఫస్ట్ ఒక్కొక్కరిని బ్యాగ్ తీసుకొని కింద పెట్టా. ఒక్కొక్కరిని బ్యాగ్ తీసుకొని కింద పెట్టా. ఇగో ఇగోరా, ఇగో గిట్టు. బాటిల్లో పెట్టారు. నేనైతే మంచిగా పన్నా. వీళ్ళు వేసే ఉన్నారట, నేను పన్నా. ఎందుకు పన్నా? నేను పన్నా కన్నా నిన్నేమన్నా. అమ్మ చూడు, ఇంకో బాటి లేదురా. ఇగోరా, నువ్వు ముఖం నీ ఎడగట్టుకుంటావు. ఇట్లా కిందికి దిగేసాలి. చెప్పులు అయితే తీసేసుకున్నాం, బ్యాగ్ కూడా వేసేసుకోవాలి ఇక. జానా అరే ఏమైందిరా? ఏందిరా అది?
టవర్లు బిల్డింగ్ స్టాప్ వచ్చిందా రాలేదా? నెక్స్ట్ మాదే స్టాప్ చూసుకోరు. ట్రైన్ డిలే చిన్నగా పోయింది అనుకుంటా. పక్కనే భూమిలు ఉంది. జర 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 అమ్మతో చెప్తానా, మీరు మాత్రం మాకైతే ఈ 8th 13th 14th పడ్డది, మీరు మాత్రం అలా తీసుకుంటుంది. బాత్రూమ్ మాత్రం మస్తు దరిద్రంగా ఉన్నాయి. ఆ బాత్రూమ్ కానీ పోతే మీరు అలానే చచ్చిపోతాయి. ఫస్ట్ 2 బాత్రూమ్ ఏం క్లీనింగ్ లేదు, బొంగ ఏం లేదు. అలా నేను చూపిస్తాను మీకు ఎట్లుండో. నేను చచ్చిపోతాను. నేను వచ్చే కాంచిలోకి పోలే బా అబ్బా ఆసన ఎట్లున్నాయి. అద్దాలు పెట్టిల్లు, కాకపోతే చిన్న బేషన్ పెట్టిల్లు. ఇగో ఇగో వెస్టర్న్ పెట్టిల్లు. ఇదేనా అద్దం, ఇది తెస్తుందా? లేదు, బొంగులు తెచ్చి ఎత్తున ఉన్నట్టు వీళ్ళు ఏం చేయొద్దు. మనం బాత్రూమ్ రావద్దు అసలు, చచ్చిపోవాలి అలా పోతే. ఇప్పుడు పోవాలి ఇక. స్టేడియమా? ఆ టెస్ట్ ఫార్మాట్ ఏడదా? చెన్నైలోనా? టెస్ట్ చెన్నైలో కాదట. ఇక నీళ్ళ చూడెత్తుదా అంత ఎత్తుగుద్దే అంత. కాకపోతే ఇలా విమ్మలు కూడా పట్టుకొచ్చి అమ్ముతాను. భూమి ఇల్లనే తినదంటే వాళ్ళు ఇల్లనే పెట్టి పట్టుకొచ్చి అమ్ముతారు. అదేంటి అదో వీళ్ళు సిగరెట్లు అమ్ముతారే అంటారు. తాగబోతని నైట్ 10 తర్వాత ఫుడ్డే దొరుకుతలేదు నైట్. అందుకే కడుపు ఖాళీ కడుపుతో మనం ఇప్పుడు ఇటు పోయినాకనే తెలియాలి. ఇక ఖాళీ కడుపుతో మనం ముంగు ఏమున్నది ఏం తెలియచ్చు. ఇక ఇప్పుడు ఇంకా స్టాప్ వస్తలేదు. ఏమైందిరా ట్రైన్ చూడు. ఏదో ట్రైన్ అయినా అమ్మ వచ్చి పిచ్చిలెత్తా అని ఉన్నాడు. అమ్మ ట్రైన్లోనే ఉండవు తెలు అసలు. ట్రైన్ కదలన్నట. ట్రైన్ కదలినాక పోవాలి మళ్ళా. ఇంకా 2 కిలోమీటర్లు దాకా ఏమి ఉన్నట. ఇంకెన్ని కిలోమీటర్లు ఉన్నాయట? ఒకటా? స్పీడ్ మాత్రం 130 కొడతాను ట్రైన్లో. 130 స్పీడ్లో కొడతాను. 130 స్పీడ్లో కొడతాను. ఇట్లా వెనకాల చూస్తున్న ప్యాసింజర్లు బతకన చావాలని వానికి ఏం తెలియదు. ఇక బీచ్ కాడికి కొడతాడు. ఎన్ని ఎత్తే వాళ్ళ ఆగిడికి తర్వాత. ఇప్పుడు మేము ఏడివే తీసుకోవాలి. మన లాకర్ రైల్వే స్టేషన్ ఉంటుంది అనుకుంటా. ఇక రీల్ అయితే బాగా తీయాలి. అమ్మ మేము ఇద్దాం అనుకుంటే ఏమో అవుతాను. వీడియో తీస్తాను. ఇక చెన్నై స్టాప్కి అయితే వచ్చేస్తాం. ఇక దిగాలి. ఇక స్నాప్ పెట్టాలన్నట. పెట్టుకోసండి స్నాప్. ఇక వీడియో పెట్టిండు పైన అభిలాష్ స్నాప్ పెట్టిండు. వాందే ఉన్నది బాటి అంది వాడ పెట్టద్దు అంటాడు. ఇప్పుడైతే వచ్చేసినాం మేము చెన్నైకి. అయితే కింద మీద పడి ఈ వాసన మీద తట్టుకొని ఇప్పుడు ఈడెట్లుంటుందో వాసన. అప్పుడు జనరాలు కదరా, క్లైమేట్ చేంజ్ అయింది. వస్తుంటే వర్షాలు పడ్డాయి అని మాకు తెలియదు. నేను లోపడినాం కదా. ఇప్పుడు ఎటు పోవాలన్నా? ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి చెన్నైలో రైల్వే స్టేషన్ లాకర్ రూమ్లు ఉంటాయి అతుకు. అరే ఆపమని ఎంతసేపు రా. నేనైతే ఎప్పుడో డిస్క్ బ్రేక్ వేసేటోని. S3 మీద ఆపుతారట. ఏం నాన్నైతే ఫస్ట్ ఆపమని అయిపోతుంది. ఇదేమితే మా ట్రైన్ ఇక పోయింది నా సీటు. దూరం లంచోడక కాలు పడుతుంది అలా. వాడు కాలు చూడు పెట్టినావు పైన పెట్టిపోయి మళ్ళీ ఇటు వచ్చిన దానికి మీ అయ్యా నాకు మమ్మల్ని తెంగుతాడు. దూకుతాం నూకుతా తల పట్టరా ఇట్లా నూకెత్తా పట్టిగా. అరే లంచోడు అరే ఆడ ఇంటిమేషన్ ఇచ్చి చూసినాం. అరే లంచోడక రన్నింగ్ ఏ టైం దిగద్దాని. అందుకే ఆయిరంగా దిగుతాం.
అగో గిదే కదా S4 ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 గీనే ఉన్నది. దూకితే కింద పడతా కానీ నాకు ఎందుకు అవసరమా బొంగు దిగుదామా ఇక ఎందుకు ఆపిల్ కుదిరే ఆపిల్ ఇప్పుడు ఇక్కడ దిగుతాడు మ్యాప్ ఓపెన్ చేసి చూస్తాను. కాదురా బీచ్ ఇట్ సైడ్ రా. ఇప్పుడైతే దిగేసినాం ఇక పోతా నడుచుకుంటూ పోతాను ఇక. రైల్వే స్టేషన్ చెన్నైలో వెళ్ళి పండుకొనియారన్నారు. ఇక్కడ బాగానే పండుకున్నారు కదా. 6 కిలోమీటర్స్ నడితే బీచ్. 6 కిలోమీటర్లు నడితే బీచ్ ఎక్కువ. ఈ బ్యాగులు ఈ 3 పట్టుకున్నావు బీచ్. వీడు బ్యాగులు ఇవన్నీ పట్టుకొని బీచ్ పోయమంటాను. ఇక వానిపించి మనం ఏం చేయలేము. ఇక ఎట్లా అంటే అట్లా అలా సపరేట్గా ఇప్పుడు అరుణాచలం అదే ఫస్ట్ సన్ రైజ్ అయితే మేము ఇక్కడ చూస్తాం. నైట్ మాత్రం ఫుడ్ దొరకలే. పిచ్చి ఆకలికి ఏం తిన్నావా నైట్ మనం? ఏమని రైల్వే స్టేషన్ అడుగురా లంజడక వాళ్ళు తమిళనాడు పోలీస్ మరి తెలంగాణ ఏమన్నా వనక్క అంటే ఏమన్నా వనక్క ఎవరు అరే ఏడికి నడుచుకుని పోతాను. ఏడికైనా పోతా ఎటు పోతాను తెలుసా నీకు? ఏడికి ఎగ్జిట్ ఎక్కడ ఏడా అందరు అటు నుంచి పోతారు, మనం ఇటు నుంచి ఎందుకు పోతాను? అందుకే వచ్చినాం వీడికి. గుమ్మడం అన్నది ఇడా అన్నింటితో వాడు ముందరికి నడుచుకుని పోతాను. సఫారీ బ్యాగ్ కానీ ఆడ అబ్లాష్ చెన్నై ఏందబ్బే స్నాప్ పెట్టిన అబ్లాష్ చెన్నై అని ఎట్లే ఎందుకు అబ్లాష్ బ్యాగు బరువు బాగున్నది రా. చెన్నైకి అయితే వచ్చేసినాం. ఇక చెన్నైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది చెన్నై ఎందుకు తెలియదు సరిగ్గా. వచ్చేసినాం చెన్నైకి అయితే ఇప్పుడైతే వచ్చారు మంది ఉన్నారు. నేను వీడియో తీసినట్టే గ్రేటే. అరే ఆగిరా రే పోదాం కదరా అటే పోతాం కదరా అందరం. ఆగి చిన్న పోదాం పారా కూర్రా అక్కడ పోతే ఒకటే ఫస్ట్ ఇప్పుడు మిర్చి పోవాలి ఏమో తెలియదు సరిగ్గా రాలే కదా. అయితే ఎగ్జిట్కి అయితే వచ్చేసినాం. మళ్ళా ఇదిగో అరే తొందరగా పోదాం పారా మళ్ళీ బీచ్. ఫస్ట్ మనకి బ్రష్ పేస్ట్ కావాలి. బయట బాగా వెహికల్స్ ఆగినాయి. క్యాబ్సా ర్యాపిడో చూడరా ర్యాపిడో చూడరా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏందాం ఇప్పుడైతే ఎగ్జిట్ అయితే బరాబర్ బయటకు వచ్చేసినాం. అదే మనం అరుణాచలం ట్రైన్ బస్ ఇంటికి ఎక్కుదాం. బస్ ఎక్కుదామా ట్రైన్ ఎక్కుదామా? బస్ ఎక్కుదామంట. బస్ లేదా ట్రైన్ సత్తాం డబ్బు ఆసనకి మళ్ళీ మాకు రిజర్వేషన్ దొరకదు. ఇదేమో జనరల్గా ఆపరేషన్ ఒకసారి సత్తం చెన్నైలో వద్దంట. ర్యాపిడ్ ఓపెన్ చేసి చూడు. ఫస్ట్ ర్యాపిడ్ ఓపెన్ చేయాలి. మన బీచ్ కాడ పోయి ఆడ చూస్తుంది ఫోన్. అదే సిగ్నల్ ఉంటుంది రా. ఇది ఇండియా అని అది ఏం ఫారెన్ కాదు. అది మీరు ఫోన్ పోతుంది అని అడుగుతాను నిరుపప్పగా. వీళ్ళమ్మ ఫోన్ చెప్తాను. 160 ఎంతమందికి? ముగ్గురుగా ఉగ్గిస్తావు మరి. 6 కిలోమీటర్లకి 160 అట. దెంగుతాలు బాగానే పైసలు ఇక్కడ. ముందరికి ఆటోలు చూద్దాం మరి ఒకసారి ఎంత వెళ్తా. ముందరికి ఆటోలు ఎత్తుకుదాం మరా. చెన్నై బీచ్ అన్నాం. ఏ బీచ్ అంటే ఏమని చెప్తాం?
3 ऑटो कितना पैसा कितना 100 कितना एक नंबर 100 एक नंबर 100 3 200 నాకు ఆన్లైన్ में 160 तमिल नहीं नहीं इंग्लिश 250 इन ऑनलाइन 160 रुक रुक बेस्ट 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 रुक पेयत्ता మేము ఆయన భాష ఏందో మాకు అర్థమవుతుంది ఎన్నో ఉండక అంటే అనుభవంగా మాకు వచ్చి వస్తలేదు వాడు గంజట్ లెక్కున్నాడు వాడు దారసాన్ని నేను నాన్న పోలుస్తాను మళ్ళా ఈ సందులోకి వెళ్ళి అమ్మ ఏం నంజడుకుతావు అమ్మ ఇష్టపడితే అట్లా తెల్లబడితే చిన్న రైట్ అభిలాష్ 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 చూసిన అభిలాష్ ఎత్తున్నాడు ఉన్న కాడనే బట్టలు ఇప్పుతారు వాడు మనది అదేంద్రా అదేంద్రా అభిలాషా ఏదో వాడు అయితే ఏం చెప్తలేడు వారి బ్రష్ పేస్ట్ ఎటు పోతానరా అరే మీ ఊరు ఇదేనారా ఎటు పట్టుకోతానరా మమ్మల్ని రండా ఎటు పోతాను ఇప్పుడు మనం అరే మీ దోస్తాన్ని ఫోన్ చేయరా అభిలాష్ సన్నీ మీ సుల్యాన్ని ఫోన్ చేయరా మీ దోస్తాన్ని వాళ్ళ డాడీ వాళ్ళతో వచ్చిందా అభిలాష్ ఇప్పుడు ఎటు పోదామా అభిలాష్ మనం మళ్ళీ వీడైతే పట్టేస్తాను జరుగుతుంది అమ్మ రైల్వే స్టేషన్ చూడుగా చెన్నై మీరు స్నాప్ పెట్టుకొని కూడా వచ్చింది అయితే మాట్లాడే స్టేషన్ ఇక ఆటోకి ఎంత ఏంటంటే 150 ఏమైంది ఆన్లైన్లో 160 ఉన్నది ఇవన్న మాకేందా మంచిగా దేవుడు పంపిండు అనుకుంటా ఇప్పుడైతే ఇక పోవాలి వాడికి రండి 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 ఓ అమ్మ తోడిరా ఒక్కొక్కరు ఉన్నామా మొత్తం రైడర్లు హెవీ డ్రైవర్లు ఉన్నారు పెద్ద ఏమో మనకి ఇళ్ళ పట్టుకోతే అలా పట్టుకు పోదాం రాదరా నీకు వెళ్ళైతే ఎందుకురా ఇదేందిరా కోటు మేము టైం ఎంత ఉందిరా బరాబర్ 5-7 అయితే ఉంది టైము 5-7 అయితే ఉంది అమ్మ అది ఏందిరా అది తమిళ వచ్చారా తమిళ జాగా వచ్చారా నీకు ఏ వాళ్ళ క్యా హై భాయ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంట తల్బి ఫస్ట్ నేను ఎక్కాలి మధ్యలో ఉండాలి నేను అబ్బా అయితే వచ్చేసినాం ఆటో అయితే ఎక్కేస్తున్నాం అయితే ఇక ఆటోని అయితే ఎక్కేసినాం ఇక బయలుదేరుతాను ఇంటికి వెళ్ళి ఈ టైంలో మంచిగా సైక్లింగ్ ఎత్తాను నేను మాది ఇక్కడ ప్రాపర్ అయితే నేను కూడా సైక్లింగే చేసేవాడిని కాకపోతే ఇక మాది కాదు కదా అందుకే వస్తుంది వల్ల బయట వ్యూ చూసుకోలేదు నేనైతే కొట్టి ఫోన్ పట్టుకోతే ఏంటి బుగ్గా 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 అవుతావా ఇదిగోండి 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 సైక్లింగ్ పెట్టేస్తాను రోజు సైకిల్ తొక్కురు లేదా మీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా ఏది కొంచెం బాడీ అనేది ఎక్కువ రోజులు బతికి అందుకుంటుంది ఊకే ఏంటనే తిండి పండుకుంటుంటే ఏం నడవదు కాబట్టి రోడ్డు మీద అవ్వలేరు ఇప్పుడు మనకు ఒక బండి ఇచ్చి ఒక 390 ఇచ్చి పోర్రా అని చెప్పాలని అమ్మ ఒరే రోడ్లు ఇంత మంచిగా ఉన్నాయండి అభిలాష చెన్నైలా అమ్మ నేను చెప్తానా తమిళనాడు తమిళనాడు తలపతి విజయ్ బాగా నచ్చినారా నీకు నీ ఇష్టమైన ఏదో తలపతి విజయ్ అరే కాదు మరి తెలంగాణలో ఎందుకు కొట్టినవారా ఇటు వచ్చి పుట్టపోయినవారా కాదు మెరీనా బీచ్కి పోతాను మెరీనా బీచ్కి ఏదిరా ఏమో బోటు పోనీరా ఇంకెన్ని రావరా మళ్ళీ సైక్లింగ్ బాగా చేస్తారా అది బాక్సింగ్ అది వంట నడవడానికి అంట హైదరాబాద్లో కూడా ఉంటాయి తీరా తమ్ముడు
అమ్మ అబ్బు వాసన వస్తుంది అయ్యో వాసన వస్తుంది అయ్యో పోలీస్ స్టేషన్ అది ఆ బస్సులు మాత్రం ఘోరంగా ఉన్నాయి ఇంకా ఊపడుతుంది అనుకుంటా ఒరే మనం అరుణాచలం ఆ బస్సులో ఆ బస్సులో ఎలా పోయేది ఆ బస్సులో పోదమ్మా ఇటు అడుగుతున్నాను కాబట్టి ఈ అన్నమ్మకు దేవుని లెక్క వచ్చేసిండు ఆడ ఒక్కొక్క 250 అంటాడు ఈ అన్న కాకపోతే 150 రండి చిన్న అన్నాడు అంటే తెలుగులో అనలే తమిళ్ అన్నాడు బాగుంది ఇట్లా 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 మంచి వాళ్ళు ఉండాలి ఇంకా దోషాలతో వచ్చినప్పుడు ఇట్లా మంచి ఉంటే అంటే మనిషికి ఎంత పడుతుంది 50 రూపాయలు 50 రూపాయలు పడుతుంది అదే ఇప్పటికల్లా హన్మకొండలో అయితే మన స్కై మొత్తం బ్లూలు ఉంటుంది కదరా ఇంకా స్కై మొత్తం మారతలేదు కదరా ఏంటిది అవుకోడని ఎక్కడ చూసే ఆలోచన లేదురా నాకు ఓన్లీ ముందు చూపు సైకిల్ కూడా బండి దొరుకుతా స్కేటింగ్ స్కేటింగ్ ఇస్తుందా 10 మంది స్కేటింగ్ ఇస్తారా నువ్వు కూడా చెప్పిన అడిగో ఆడైతే వ్యూ చూసేస్తుంది హన్మకొండ ఇట్లుంటే మాత్రం పోయడం వచ్చిన మంది ఉంటారు అయిపోయింటే రాదా ఇది తిరుపతి విజయ్ వచ్చే కానీ బాగా మంచి డెవలప్మెంట్ అనుకుంటా చక్కగా మాట్లాడుతాం కానీ మాకు ఏం సైజ్ అవపడలేదు లైట్ పక్కన మెరీనా బీచ్ ఇవి ఆడ కూర్చున్నాం మీద కొంచెం ఎటు అదిలో దారినే కూర్చున్నాం ఏందిరా అది సీ ఫుడ్ ఏంటి అది మార్కెట్ ఇది కూడా వారసారి అక్కడ సీ ఫుడ్ ఉంటుంది కదరా స్టార్ట్ ఈరోజు ఇక్కడ నుంచి సీ ఫుడ్ అరుణాచలంలో ఏం కొనుక్కొని ఉంటే సరిపోద్ది అసలుకి కొత్త కొత్త ఫుడ్ ట్రై చేద్దామా మెట్రోలు ఉన్నాయిరా అయితే చెన్నై మస్తు కాకపోతే మేము నైట్ టైంలో వచ్చినాం కాబట్టి అదే ఏమో బోట్ ఉన్నాయి అవన్న బిఎన్కే పార్టీ వాళ్ళు అనుకుంటా పార్టీ పవన్ అనుకుంటా అది అమ్మా ఎంత అబ్బా ఆర్చుడు ఎట్లుందో ఏంటిరా అదేందో ఏదన్నా బీచ్ ఓకే అయితే ఆపేసిండు అన్ననైతే ఇట్లకెళ్ళి దిగాలన్నట దిగేసాం క్యాష్ క్యాష్ ఇక మా క్యాషియర్ ఇక చూడు ఒరే పేస్ట్ ఎట్లా దొరకాలరా అబ్లాస్ పేస్ట్లు ఎడ దొరకాలి నిన్న సరిపోతుంది కానీ వచ్చేసాం కాకపోతే మంచిగా ఉన్నాయి చిన్నవి ఏం చెప్పాలంటే బాగుంది ఇక అంటే నైట్ వచ్చిన కంటే ఏమంత ట్రాఫిక్ తెలుస్తలేదు డే టైంలో తెలుస్తుంది ముందటే పోలీసులు పోలీసు వాళ్ళు ముందట ఉన్నారు కాకపోతే మేము భయపడం ఏది నాకు అవపడతలే అబ్బా స్కై మాత్రం చూసేసుకోరి ఎట్లా ఇట్లా ఓనికి వస్తుందా మరి పామారా ఏమున్నది అవ్వా అరే తొందరగా బాగా సన్ రైజ్ అవుతుంది లేదా కొంచెం పెయిన్ నేను కూర్చున్నాం ఏదో దొంగలు ఉండరుగా దొంగలు ఉంటే మనం బాక్స్ వెళ్ళలేదు కదా పోవాలి ఇక మేమైతే ఆడికి అబ్బా
కాకపోతే మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఇదేమో షాపులు ఉన్నాయి. చూడరా తమిళ వాళ్ళతో ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి మాట్లాడాలి. కాఫీ నాయి ఆంటీ చూసిన అవుతా ఉంది. ఫైనల్లీ అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అది ఇంకా బాగా దూరం పోవాలంట ముందరికి. అదే ఇలా షాపులు ఏమో అవపడతలేవా? ఇవి ఏం షాపులు అదే? ఇవిరా జ్యూస్ పాయింట్లు అన్ని 24 by 7 పెట్టుకుంటే ఏమైతే అదే బీచ్ సౌండ్ వినబడతలే కదరా. ఇక్కడ ఇక్కడైతే కాకిలు కావని మొత్తుకుంటానే కొద్ది కింద ఉసికే నేను అడవనికి వస్తారు సరిగ్గా సత్తమ్మ ఆడదాకా ఇట్లా పోతాను. అలానే ఈడ కొన్ని రీల్ తీసేటి ఉంటాయి. ఏడా రీల్ ఆడికి ఉరుకుదాం పారా సపోర్ట్ చేయక. అరే అసలు ట్రైన్లో నిడిదనే పట్టలేదు నాకు చెప్పాలని. నిజం చెప్తాను రా. ఏందరా బర్రె పడినట్టు పడినావా? అరే నేను బండలు నాకు అసలు నేను అట్లా పండుకోరు ఇంకా ఫుల్ షేప్ అనుకుంటారా? నాకేందో ఇప్పుడు మనం ఈడికెళ్ళి అరే ఈడికెళ్ళి అరుణాచలం నుంచి నడుచుకుంటూ పోమారా. దేవుడు ఏమైనా పెట్టినంటావా ఇక కొంచెం కాబట్టి ఇక కొంచెం దూరం దాకా ఇట్లా నడుచుకుంటూ పోవాలి. మీకు అది ఎంత లాగేంది కానీ మళ్ళీ అడిగినాక చెప్తా. తోడు చెప్తాను గుద్దు అన్నది నేను ఒక్కసారి చూడు ఎట్లొస్తాను. ఓ అరే చస్తాను నువ్వు అన్న అరే ఒరి అమ్మ తోడు గుర్తొస్తాను చూడు అల్లలో. అరే సన్ రైజ్ అయితే అయిపోతాయి కదా గుద్ద వాళ్ళు అంజోడికి ఎగురుతారు నువ్వు అభిలాష్ చెప్తాను కదా. అయిపోయిందిరా అభిలాష్. బా నిజం చెప్తున్నా ఇట్లా తెలుసా చెన్నై ఇదేం బీచ్ రా మెరీనా బీచ్. అమ్మ తోడు చెప్తానా మీరు ఒక్కసారి రారికి గుద్దు అన్నది వైబ్ అయితే ఘోరం ఉన్నది. అది చచ్చిలు మోవాలి. ఇది మా కాళ్ళ దగ్గరికి వస్తుందా? బ్యాటరీ తడ పెట్టా. ఓ లంజోడిక మట్టి పోతుందిరా. నిజం చెప్తున్నా మీ దోస్తాలతో రారి మస్తు చిల్లు మస్తు ఎంజాయ్ చేస్తారు. బా బా ఏమున్నది దింపుతా ఆగరా ఫోటో. వీడి ఫోటోలు దింపంటాను వీని బాధ వీంది. అది లైట్ వచ్చినాక మంచిగా వస్తారా ఫోటోలు. మస్తున్న వ్యూ మాత్రం పక్కనే ఆవులు ఉన్నాయి. అరే ఇది వచ్చిందిరా అయిపోయిందిరా దీని పని మన పని అయిపోయిందిరా. ఏం చెప్తానా మెరీనా బీచ్ మాత్రం మస్తు ఉన్నది. మస్తు అంటే మస్తు ఉన్నది చూడు ఎత్తుకొస్తాను అలలో. వా రండి గాయ్స్ రండి రండి రండి. కాళ్ళ కింద మొత్తం మట్టి ఉన్నది ఇక్కడ. వా ఇట్లా తాకినప్పుడు అలలు ఇట్లా ఇంకా గుంజిపోయినట్టు అవుతాన్ని. ఓకే అదే సన్నొత్తలేంద్రా. ఏం చెప్తున్నా వ్యూ మాత్రం అబ్బా డైరెక్ట్ కొట్టుకపోతాను ఆడదాకపోతాను నీళ్ళు. పాయింట్ మొత్తం తగ్గుతాను. ఒరే లంచోడుకు ఒరే అమ్మ తోడు చెప్తానా వ్యూ మాత్రం. గాయస్ అయితే ఇక్కడ చెన్నైలో మాత్రం మీకు ఇడ్లీ ఏంద్రా ఇది సాంబార్ ఇడ్లీయా? సాంబార్ ఇడ్లీ మాత్రం మస్తున్నది. నిజం చెప్పాలను మస్తున్నది అంటే మస్తున్నది. కానీ కాలుతుంది సూపర్ అంటే సూపర్ ఉన్నది. సూపర్ ఉన్నది ఫుడ్ మాత్రం. తిండిరా తినండి. బస్సులు అయితే మస్తు ఉన్నాయి ఇక్కడ. గైస్ ఇక్కడికైతే వీడియో అయితే ఎన్ని చేస్తానా మళ్ళీ తర్వాత చెన్నై టు అరుణాచలం అది ఇంకో వ్లాగ్లు ఉంటుంది. ఓకే మళ్ళీ బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.